దుష్టుల గతి ఏ విధంగా ఉంటుంది, సజ్జనుల గతి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను ప్రభువారు మనకి ఈనాడు బోధ చేస్తూ ఉన్నారు. దుష్టుల యొక్క అభివృద్ధి కొంతకాలం మాత్రమే ఉంటుంది. వారు కొంతకాలం తర్వాత వారి కొరకు మనం ఎదురు చూసినా ఎంతగా వెతికినా వారు మనకు కనబడరు. అదే నీతిమంతులైతే వారు కలకాలము వారుండే నేలను వారు భుక్తము చేసుకుంటారని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. రెండవదిగా దుష్టులు దేశము నుండి బయటికి గెంటివేయబడతారు. అదే నీతిమంతులైతే దేశమును స్వాధీనము చేసుకొని వారు శాంతిని అనుభవిస్తారని వాక్యం చెప్తుంది. మూడవదిగా దుష్టుని యొక్క సంతానము కూడా దేశం నుండి బయటికి గెంటివేయబడుతుంది. వారు కూడా శాశ్వతంగా నిర్మూలనము చేయబడతారని చెప్తున్నారు. అదేవిధంగా నీతిమంతుల యొక్క సంతానం అయితే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది, వారు వర్ధిల్లుతారని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా కష్టకాలంలో, కరువు కాలంలో దుష్టులు గడ్డి మైదానాల వలె ఎండిపోతారు. వారికి కావలసిన తిండి దొరకదు, వారు పొగమంచు వలె అదృశ్యమైపోతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ నీతిమంతులైతే కష్టకాలంలో వారు అవమానానికి గురికారు, కరువు కాలంలో కూడా వారికి కావలసినంత తిండి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. దుష్టులు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతారో అంతే వేగముగా నాశనం అయిపోతారు. చూడండి, గడ్డి ఉదయం పుష్పించి సాయంకాలం ఏ విధంగా అయితే త్వరితముగా ఎండిపోతుందో దుష్టులు కూడా అంతే త్వరితముగా ఎండిపోతారని వాక్యం చెప్తుంది. అదే నీతిమంతులనైతే ప్రభు ఎన్నడూ చేయి విడువడు, వారు ఎన్నడూ విడిచిపెట్టడు. అదేవిధంగా నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవడం ఎన్నడూ కూడా చేయుడని ప్రభు ఈనాడు మనకు బోధ చేస్తూ ఉన్నారు. ఆరవదిగా దుష్టులు తాను తీసిన గోతిలో వారే పడతారంటే ఎవరి మీద కొర కుట్రలు పడినా కుతంత్రములు పడినా వారు తీసిన గోతిలోని వారే కూడుతారని చెప్తున్నారు. సజ్జనులను మాత్రం ప్రభు దుర్మార్గుని చేతికి చిక్కినప్పుడు వారు దోషిగా ఈయన సజ్జనుల మీద తీర్పు చేసేటట్లుగా ప్రభువు చేయుడని ఈనాడు మనకు బోధ చేస్తున్నాడు. కనుక ప్రభువు ముందు నెమ్మది కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి, నీతిమంతునిగా జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈనాడు దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు.